హాయ్ హలో అందరికీ నమస్తే. మరో రివ్యూతో మీ ముందుకొచ్చేసింది సినీవాలి. కొన్ని వాస్తవ కథలు డాక్యుమెంటరీకి బాగుంటాయి, మరికొన్ని సినిమాగా చేస్తే బాగుంటాయి. అయితే ఈ రెండిటి మధ్య తేడాను బ్యాలెన్స్ చేస్తూ నడిపించగలిగే కమర్షియల్ అంశాలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి ఏమాత్రం తేడా కొట్టినా వాస్తవ సంఘటనలకు చెడ్డ పేరు తెస్తాయి. మరి తండేల్ సినిమా ఈ అంశాన్ని ఎలా డీల్ చేసింది? సాయి పల్లవి చేతు మ్యాజిక్ పనిచేసిందా? రండి రివ్యూలో తెలుసుకుందాం. తండేల్ ఈ సినిమాకు ప్రధాన బలం, ఆధారం శ్రీకాకుళంలో జరిగిన యథార్థ సంఘటనల సమాహారం. కేవలం ఒకరిద్దరి జీవితాలు కాదు, 22 మంది మత్స్యకారులు అసలు ప్రాణాలతో బయటపడి తిరిగి ఇంటి ముఖం చూస్తామో లేదో తెలియని దుర్భర జీవితాన్ని, 13 నెలలు గడిపిన నరక యాత్రని తెలియజేసే కథ ఇది. దీనికి కాస్త సినిమాటిక్ లిబర్టీని తీసుకుని స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారు దర్శకుడు చందు మొండేటి, అతని బృందం. తండేల్ అంటే సంద్రంలో జట్టుని నడిపించే లీడర్ అని అర్థం. నాయకుడి లక్షణాలు ఉన్న రాజు అంటే నాగ చైతన్య తండేల్ గా ఎలా మారాడు, మారిన తరువాత అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, చిన్నప్పటి నుంచి తన బుజ్జితల్లి అంటే మన సాయి పల్లవితో ఏర్పడిన బలమైన ప్రేమబంధం ఎలాంటి మలుపులకు దారితీసింది, 22 మందితో ఉన్న బృందం పాకిస్తాన్ జలాల్లోకి ఎలా ప్రవేశించింది, అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఆఖరి వరకు పోరాటం చేసి ఎలా బయటపడ్డారు, అందుకు భారత ప్రభుత్వం ఎలా సహాయం చేసింది, ఇవన్నీ తెలియాలంటే తండేల్ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. తండేల్ సినిమాలో 70% పాజిటివ్ ఎలిమెంట్స్ ఉంటే 30% నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ఓ మంచి సినిమాను అందించే ప్రయత్నం అయితే చేశారు చిత్ర బృందం. ముందుగా పాజిటివ్ విషయాలకొస్తే చైతు, సాయి పల్లవి తమ పాత్రల్లో నిజంగా ఒదిగిపోయారు. రాజు సముద్రంలోనే అసలైన బలవంతుడని తెలిసినప్పటికీ చుట్టూ ఉన్న పరిస్థితులు రాజుపైన సత్య ఆలోచనల్ని ఎలా మార్చేశాయి, అందరి ప్రేమికుల పరిస్థితుల ప్రభావం వల్ల ఏర్పడిన విరహం, బాధ, కోపం ఇవన్నీ సినిమాలో అద్భుతంగా పండించారు సాయి పల్లవి, చైతు. ఫస్ట్ హాఫ్ మొత్తం వారి లవ్ ట్రాక్ చాలా బాగుంది. ఓ రకంగా అదే సినిమాకు బాగా ప్లస్ అయింది. మరోవైపు ఎమోషనల్ సీన్లోనూ వాళ్ళిద్దరూ ప్రేక్షకుల్ని మెప్పించారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా సాయి పల్లవి పాకిస్తాన్లో చిక్కుకుపోయిన తమ వాళ్ల కోసం తాను చేసిన పోరాటం, ఆ సమయంలో తన భావోద్వేగాలు తెరపై బాగున్నాయి. చైతు పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని కాదు గాని రాజు పాత్రలో దాదాపుగా ఒదిగిపోయాడు. క్లైమాక్స్ లోనూ ఎమోషనల్ గా బాగా చేశాడు. యాక్టింగ్ లో ఇంకో మెట్టు ఎక్కాడని చెప్పొచ్చు. ఇలాంటి 2-3 సినిమాలు గట్టిగా పెడితే షైన్ అయ్యేందుకు మంచి అవకాశం చైతుకి. ఇక సత్యను పెళ్లి చేసుకోవాలనుకునే పాత్రలో తమిళ నటుడు కరుణాకరన్ కూడా బాగా చేశాడు. దాదాపు సాయి పల్లవితో ట్రావెల్ అయ్యే పాత్రది. గీతా గోవిందం సినిమాలో వెన్నెల కిషోర్ ను బిస్కెట్ చేసే రొటీన్ తెలుగు పెళ్లి కొడుకు పాత్రలా కాకుండా అర్థవంతంగా చూపించాడు దర్శకుడు చందు. అందుకు అభినందించాల్సిందే. ఇక రెండవ హైలైట్ డిఎస్పీ మ్యూజిక్. ఒకప్పటి డిఎస్పీని మళ్లీ వినిపించాడు. లవ్ సాంగ్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అన్నింట్లోనూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు డిఎస్పీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే డిఎస్పీ మ్యూజిక్ లేకపోతే ఈ సినిమా మరోలా ఉండేదనడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో బుజితల్లి మేల్ ప్రాతోస్ వర్షన్, అలాగే ఫీమేల్ వెర్షన్స్ 2 సైడ్ ట్రాక్ పట్టిందేమో అనిపించిన సినిమాను తిరిగి కోర్ ఎమోషన్ లోకి లాక్కొచ్చి కూర్చోబెట్టాయి. సినిమా చూసిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఫీల్ అవుతారు. ఇక తండేల్ కు ఇతర ప్రధాన బలాలు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, నిర్మాణం. ముఖ్యంగా శ్యామ్ దత్ గారి కెమెరా వర్క్ లవ్ ఎపిసోడ్స్ లో చాలా బాగుంది. ఆ లవ్ ఫీల్ ను ఎలివేట్ చేసే కలర్స్, కాంబినేషన్స్, లైటింగ్ ను చక్కగా సెట్ చేశారు. అయితే పాకిస్తాన్ ఎపిసోడ్స్ లో మాత్రం ఎందుకో అంత సహజత్వం అనిపించలేదు. మరోవైపు ఎడిటింగ్ ఈ సినిమాకు దాదాపు ప్లస్ అనే చెప్పాలి. సినిమాలో మైనస్లు ఉన్నా అవి రన్ టైమ్ ను మరింత పాడు చేయకుండా జాగ్రత్త పడడం వల్లే మంచి అవుట్పుట్ వచ్చింది. ఇక గీతా ఆర్ట్స్ లాంటి సంస్థ ఉన్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ కు లోటేముంటుంది? ఆ విషయంలో 100% రిజల్ట్ తెరపై కనిపిస్తుంది. ఇక తండేల్లో తేడా కొట్టిన విషయాలకొస్తే సినిమాలో మంచి పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ అంతా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతున్నప్పుడు అందుకు తగిన రీసెర్చ్, విజువల్ అప్పీల్ ను తెరపై పండించడంలో దెబ్బపడిందని చెప్పాలి. శ్రీకాకుళం ప్రాంతం వాస్తవ అంశాలపై చేసిన రీసెర్చ్ లో ఒక 30% పాక్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద చేసి ఉంటే సినిమా రిజల్ట్ నిజంగానే రాజులమ్మ జాతరలా ఉండేది. ఈ విషయంలో గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు దర్శకుడు చందు మొండేటి. ఇండియా పాక్ మధ్యన ఉన్న అంశాలను అందరిలాగే లేదా ఓల్డ్ స్టైల్లో డీల్ చేయాలని అనుకోవడం తప్పు కాదు. కానీ కోర్ ఎమోషన్ కు స్టిక్ అయి ఉండి పాకిస్తాన్ పాయింట్ ను సెన్సిబుల్ గా తెరపై డీల్ చేసి ఉంటే చాలా బాగుండేది కదా అనిపిస్తుంది. పైగా ప్రస్తుతం ప్రేక్షకుల్లో ట్రెండ్ కూడా మారింది.
పాకిస్తాన్ లాంటి ఆల్రెడీ చచ్చిన ప్రాణును ఎన్నిసార్లు చంపుతాము అనే ఫీల్ వచ్చేస్తోంది. అందుకే చాలా మందికి పాకిస్తాన్ ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు ఫోర్స్డ్ ఎమోషన్ లా అనిపించింది. పాన్ ఇండియా అవుట్పుట్ కోసం మాస్ అప్పీల్ కోసం ట్రై చేసినా దాన్ని కొత్తగా చూపించి ఉంటే రాజు సత్యల ప్రేమ కథ ఇంకా బాగా పండేది. ఇక పాన్ ఇండియా అప్రోచ్ కోసం కథలో పాకిస్తాన్ ఎలిమెంట్ ను పెడితే పాత్రల్లో తమిళ వాళ్ళని సైతం ఎంచుకున్నారు. పాత్రల ఎంపిక ఓకే గాని వాళ్ళ డబ్బింగ్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. శ్రీకాకుళం భాష యాస గురించి పాజిటివ్ డైలాగ్స్ సైతం రాసుకున్న దర్శకుడు సహజత్వం కోసం అక్కడి పాత్రలనే ఉపయోగించుకుని ఉంటే సహజంగా ఉండేది. లేదా డబ్బింగ్ మీదైనా బాగా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. చైతు, సాయి పల్లవి కూడా శ్రీకాకుళం యాసను దాదాపుగా పలికే ప్రయత్నం చేశారు. అదే ఎఫెక్ట్ సైడ్ క్యారెక్టర్స్ లో కూడా చూపించి ఉంటే ఇంకా బాగుండేది. ఇక చివరగా తేడా కొట్టిన అంశం ఆర్ట్ వర్క్. గీతా ఆర్ట్స్ లాంటి నిర్మాణ సంస్థను పక్కన పెట్టుకుని ఫస్ట్ హాఫ్ శ్రీకాకుళం నేటివిటీని ఎంత బాగా ప్రజెంట్ చేశారో, సెకండ్ హాఫ్ లోని పాకిస్తాన్ ఎపిసోడ్స్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్ గా చేశారనే ఫీల్ వస్తుంది. అసలు పాకిస్తాన్ లో జైళ్లు ఎలా ఉండేవి, ఆ పరిస్థితులేంటి, ఇలా ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ ఎపిసోడ్స్ చూస్తున్నంతసేపు ఏదో చెర్లపల్లి, చెంచల్గూడ జైల్ సెటప్ లా అనిపిస్తుంది తప్ప పాకిస్తాన్ జైల్ సెటప్ అనే ఫీల్ ఇవ్వలేకపోయింది. దేశభక్తిని ఎక్కువగా ఫోకస్ చేయాలనే పాయింట్ డామినేట్ చేసిందో ఏమో మరి. మొత్తంగా ఓ వాస్తవ సంఘటనను సినిమాటిక్ గా చూపించాలనే ఆలోచన వచ్చినందుకు తండేల్ సినిమా బృందాన్ని నిజంగా అభినందించాల్సిందే. అయితే ప్రేమ కథను ఎంత చక్కగా తెరపై పండించారో ఇండో పాక్ అంశాలను సైతం అంతే సెన్సిబుల్ గా ఇంకాస్త కొత్తగా జాగ్రత్తగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఫైనల్ గా ఈ సినిమా నేపథ్యాన్ని అర్థం చేసుకున్న వాళ్లకు దాదాపుగా ఈ సినిమా నచ్చుతుంది. లేదంటే ఎక్కువ అంచనాలేవి పెట్టుకోకుండా ఈ సినిమాను ఓసారి హాయిగా చూసి రావచ్చు. ఇది తండేల్ సినిమాపై సినీ వ్యాలీ అభిప్రాయం. ఈ సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరోసారి మరో రివ్యూలో మళ్ళీ కలుద్దాం.